వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కూడా కొంత బిగ్ రిలీఫ్ లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో మరో వారం రోజుల పాటు కూడా తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు కేటీఆర్ కూడా క్వాష్ పిటిషన్ కూడా న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి జడ్జి తదుపరి విచారణ 10 రోజులకు కూడా వాయిదా వేశారు. అంటే డిసెంబర్ 27వ తేదీన మరోసారి కూడా విచారణ జరగనుంది. అలాగే దీనిపైన డిసెంబర్ 30లోగా కౌంటర్ దాఖలు చేసుకోవాలని ఏసీబీకి కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే 14 నెలలకు సంబంధించి కేసు పెట్టారంటూ కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం అనే ఆయన తన వాదనలు కూడా వినిపించారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదని, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ కూడా తెలిపారు. అంటే సీజన్ 9లో అగ్రిమెంట్ జరిగింది, సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు, అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏమి సంబంధం అంటూ కూడా ఆయన ప్రశ్నించారనమాట. అంటే కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది, రేసు కోసం నిర్వహణ కోసం నిధులను చెల్లిస్తే ఇక్కడ కేటీఆర్ కేసు ఎందుకు పెట్టారు, అంటే కేటీఆర్ పైన కూడా కేసు ఎందుకు పెట్టారు, అయితే అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని కూడా ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేది కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే గత ఏడాది సీజన్ 9లో కార్ రేసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25లోనే ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్లో ఒప్పందం జరిగింది. అయితే సీజన్ 9లో 110 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. సీజన్ 10 కోసం ఒక సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం ఇక్కడ ప్రమోటర్గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందాలు కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఇక్కడ ప్రొసీజర్ కూడా పాటించలేదని అనడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని, అవినీతి నిరోధక చట్టంలో 13(1)(1)(ఏ) సెక్షన్ల కింద దీనికి వర్తించదనేసి కూడా లాయర్ సుందరం అయితే వాదనలు అయితే వినిపించారు. ఈ వాదనలు విన్న తర్వాత కూడా ఇక 10 రోజుల పాటు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి వాయిదా వేయడం, ఇక డిసెంబర్ 30వ తేదీ వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు పోలీసులకు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కొంత ఆనందంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, అలాగే ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ న్యూస్కి సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. అలాగే ఉదయం 7:30కి మార్నింగ్ వార్తల్లో కూడా మళ్ళీ మరికొన్ని వీడియోలతో కూడా ఈరోజు మరికొన్ని వీడియోలు కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.